హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టెక్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలని సింపుల్ ఈజీగా చెప్తాను అనమాట. దీంట్లో టాపిక్లోకి వెళ్ళే ముందర జస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అక్కడ నన్ను కాంటాక్ట్ కావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు నా టెక్కేజ్ బ్లాగ్ ఉంది. దీంట్లో ఆన్లైన్ మనీ మేకింగ్ ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేశాను. ఒకసారి చదవండి. మీకు ఇన్ఫర్మేషన్ బాగుందంటే జస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆన్లైన్లో మనీ జస్ట్ సింపుల్గా అలా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింపుల్ అంటే ఏం లేదు, హౌ టు ఎర్న్ ఆన్లైన్ అనమాట. దీంట్లో మనకి సుమారుగా అంటే మనకి 10,000 నుంచి ₹1,00,000 దాకా సంపాదించుకునే మీకు రోడ్ మ్యాప్ అయితే నేను ఇస్తాను. దీంట్లో ఏంటంటే ఇది ఎర్న్ కరో అప్లికేషన్ అనమాట. ఈ ఎర్న్ కరో అప్లికేషన్ నెలకి సుమారుగా ₹1,00,000 దాకా సంపాదించవచ్చు. ఈ ఎర్న్ కరో అప్లికేషన్ ఎలా సంపాదిస్తారని మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగూగుల్ సెర్చ్లో ఎర్న్ కరో అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు లాగిన్ అండ్ సైన్ అప్ అని ప్రెస్ చేయండి. లాగిన్ అండ్ సైన్ అప్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఎర్న్ కరో అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ సైన్ అప్ అయినా లాగిన్ అయినా మీ నెంబర్ ఇచ్చేసేయండి. నా నెంబర్ అయితే ఇస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే కంటిన్యూ ప్రెస్ చేయండి. కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎర్న్ కరో అప్లికేషన్ మనకి మనకి ఎర్న్ కరో అయితే వచ్చేసింది. ఎర్న్ కరోలో మనం ఎలాగ ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏమి షాప్స్ ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి, మైంత్రా, ఏజియో మీకు చెప్పుకుంటే ఇంకా ఇవన్నీ మనకి పాపులర్ అనమాట. ఈ 4 అనేది పాపులర్. అలాగే ఏజియో, షాపీ, కెఫిరెన్, మామయత్, బైకరో, డెర్మా, వావ్, నైకా, అలాగే క్లోవియా, ఎక్స్వై, క్రోమా. మీరు ఇనిషియల్గా మీరు ఒకవేళ పార్ట్ టైమ్గా రోజు గంట 2 గంటలు పనిచేసి ఎర్న్ చేయాలనుకుంటే ఈ ఫ్లిప్కార్ట్ కానీ, మైంత్రా కానీ, ఏజియో కానీ, షాపీ కానీ, కెఫెన్ కానీ, ఇలా మామఎర్త్, బైకరో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ యూస్ చేసి మీరు అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్టికులర్ ఒక నిచ్ అంటే ఫ్యాషన్ కానీ, బ్యూటీ కానీ వీడియోస్ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకోండి, మీకు ఈ మామఎర్త్ కానీ, నైకా, వావ్, డెర్మాగో ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది అంటే కంప్లీట్లీ ఈ మామఎర్త్ అంటే బ్యూటీ అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. మామఎర్త్ అంటే సోప్స్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ మామఎర్త్లో ఉంటాయి. సో అలాగే వావ్ అంటే సేమ్ ఇది కూడా అంటే ఫేస్ క్రీమ్స్ కానీ అంటే సమ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇది కూడా స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీనికి స్కిన్ కేర్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకుంటే బైకరోలో ఇవి మీకు నిచ్ బేస్డ్ అంటే ఇది చూసారు కదా, ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగా మీకు నిచ్ బేస్డ్కి వెళ్ళాలంటే దాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అలా కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు నేనైతే మీకు ఒక్కొక్క దాంట్లో మీకు ఎంత కమిషన్ వస్తుందో మనం చూసుకుందాం. మనం ప్రొడక్ట్స్ అయితే చూసారు, మనకి యాక్సరీస్, ఎలక్ట్రానిక్స్, మెన్స్ ఫ్యాషన్ ఏంటి ఫెస్టివల్ సీజన్లో మనకి బాగా ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎలా అంటే మనం డిఫరెంట్ వీడియోలో ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ని రివ్యూ చేసి పబ్లిష్ చేసి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఫేస్బుక్లో, అలాగే ట్విట్టర్, అలా అన్ని మీడియాస్లో మనం అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ప్రతి ప్రోడక్ట్ గంటకు అరగంటకు మార్నింగ్ ఒక గంట కూర్చుని ఒక డే అంతటికి స్కెడ్యూల్ చేసుకుని ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ స్కెడ్యూల్ చేసుకుని ఒక 5 to 6 రీల్స్ పోస్ట్ చేసి అది ప్రాసెస్ అనమాట. అది మళ్ళీ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ఇలా గ్రూప్స్ క్రియేట్ చేసి మన ఆడియన్స్ని మన దగ్గర తెచ్చుకుంటున్నాం. ఒక ఈవెంట్ టైం ఒక 90 days కానీ 6 days కానీ కన్సిస్టెంట్గా మనకి రోజు ఒక 2 hours స్పేర్ చేసి మన గ్రూప్ అంటే మన కమ్యూనిటీ పెంచుకోవాలన్నమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ ఓకే, అలాగే మన టెలిగ్రామ్ మన కమ్యూనిటీ పెంచుకుని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటే మనకి చాలా మంది జాయిన్ అవుతారు. జాయిన్ అవటం వల్ల ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయటం అలా చాలా చేస్తూ ఉంటే మీకు నెలకి ఇనిషియల్గా అయితే పెద్ద ఎర్నింగ్ రాదు, కానీ ఒక 1 to 2 months కష్టపడితే మనకి ఒక ఫాలోవర్స్ నెట్వర్క్ వస్తుంది. ఆ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మనం పోస్ట్ చేసే దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. వన్ బై వన్ నెక్స్ట్ 90 daysలో మన ఎట్టి కాదన్నా 10,000 నుంచి ₹1,00,000 దాకా ఎర్న్ చేయాలని చెప్పేసి మీరు టార్గెట్ పెట్టుకోండి. అలా టార్గెట్ పెట్టుకుంటే మీకు ఈజీగా అనేది మీ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. మనం ఎటువంటి టార్గెట్ లేకుండా వర్క్ చేసి మాత్రం రీచ్ కాదు. ఓకేనా, ఇది ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ సేల్ నడుస్తుంది. అలా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఇది ఎన్కరో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా లింక్ ప్రెస్ చేసి అయితే మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇన్ని ప్రొడక్ట్స్ మీకు ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేసింది చూడండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 75,000 2.4. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో ఉంది. యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ MEM2 అనమాట. ఇది చాలా తక్కువ, మ్యాక్సిమం ₹1,00,000 ఉంటుంది. ఇలాంటి వాటిని ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఈ లింక్ ప్రమోట్ చేస్తే మీకు 2.4% అంటే మీకు 7 అంటే ₹70, 70 కాదు, ఆల్మోస్ట్ 2.4 అంటే మీకు 200 దాకా 200 కాదు,
ఒక 1,00,000 అనుకోండి, 2,000 దాకా 1,00,000 సుమారుగా వేసుకుంటే మీకు 2,000 దాకా వస్తుంది. దీనికి మాక్సిమం 1,500 దాకా ఈ ఒక్క ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం వల్ల వస్తుందన్నమాట. అలాగే మీకు ఏది ఇష్టం ఉందో, ఏది ఈజీగా ఉందో అలాగే మీరు ప్రమోట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ ఇనిషియల్గా ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ రివ్యూస్ చేసి మనీ ఎర్న్ చేస్తారు. నేను దీని మీద కూర్చుని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చుని సైడ్ హజిల్ కింద ఎర్న్ చేద్దామని చెప్పేసి ఇది నేను కూడా చేద్దామని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇది ఒక బెస్ట్ వే అనమాట. రీసెంట్గా ఒక మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగే చేస్తున్నారు. నేను దాంట్లో నా టాలెంట్ యూస్ చేసి నేను నా వేలో ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. ఒకటి డిఫరెంట్ 2 వేస్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మొత్తం ప్రతి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయటం అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ కానీ పేజ్ ఎలా క్రియేట్ చేసుకుని ప్రతి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయటం ఒక విధంగా చేసుకోవటం. అలాగే అది కాకుండా ఎలా పడితే అంటే వచ్చిందల్లా ప్రతి ప్రోడక్ట్ని ఒక రీల్ చేసి దాంట్లో మంచి కమిషన్ వచ్చే రీల్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటే కనుక అదొక విధంగా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా అయితే అంటే మీరు హై కాస్ట్ ప్రోడక్ట్స్కి అయితే వెళ్ళొద్దు, మీరు లో కాస్ట్ ప్రోడక్ట్స్కి వెళ్ళండి. అలా అంటే ఇదిగోండి 1,500 5% కమిషన్ చూసారు, ఇదిగోండి బై టూ గెట్ టూ ఫ్రీ, దీనికి 18% కమిషన్ వస్తుంది చూసారా. 1,000 రూపాయల ప్రోడక్ట్కి 18% అంటే మీకు ఒక 1,000 రూపాయల దాంట్లో 18% అంటే మీకు 180 రూపాయలు ఈజీగా ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ అంటే మీకు బాగా 6% ఇలా ఎక్కువ ప్రాఫిట్ ఉన్న ఈ ప్రోడక్ట్స్ అయితే ప్రమోట్ చేయడం వల్ల మీకు మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఇనిషియల్గా మీరు ఫస్ట్ అయితే మీ మార్కెటింగ్ ఎర్నింగ్ కోసమే కాదు, మార్కెటింగ్ కోసం చూడండి. మన ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది అంటే మన కమ్యూనిటీ పెరిగే కొద్ది ఒక మీ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్ కానీ ఒక దాంట్లో మీకు ఒక 20,000 30,000 ఫాలోవర్స్ ఉన్నారంటే మీరు డైలీ డీల్స్ పోస్ట్ చేస్తుండండి. డీల్స్ పోస్ట్ చేస్తుంటే వాళ్ళకి నచ్చితే కనుక ఆటోమేటిక్గా మీకు కమ్యూనిటీలో వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఆటోమేటిక్గా కొనటం స్టార్ట్ చేస్తుంటారు. మీరు ఏ ప్రోడక్ట్ వేసినా ఇప్పుడు 100 మందికి వెళ్ళిన తర్వాత 1000 మందికి 10,000 మందికి అలా రీచ్ పెరుగుతూ ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక 1,00,000 మంది ఉన్నారంటే అట్లీస్ట్ 1% 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ఒక 100 మంది 1000 మంది క్లిక్ చేసినప్పుడు ఒక 50 మంది కొన్నారనుకోండి. 50 మంది కొంటే 50 నుంచి ఒక్కొక్కదానికి 100 వేసుకోండి. 50 ఇంటూ 100 అంటే రోజుకి 5,000. అలా అలా మన మనీ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా రెండు విధాలుగా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు కాపీ పేస్ట్ చేసి లింక్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇదిగోండి ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేశారు అనుకోండి. ఇది ఒక విధంగా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇంకో విధంగా ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని మీద ప్రోడక్ట్లో ఇదిగోండి డైరెక్ట్గా షేర్ వన్ వాట్సాప్ నవ్ అని ఇచ్చాడు. ఇది సింపుల్ పని. ఇది ఎప్పుడు సింపుల్ పని అవుతుందంటే మీకు మీ వాట్సాప్ గ్రూప్లో 1000 మంది 10,000 మంది 20,000 మంది ఫాలోవర్స్ ఎప్పుడే వస్తారో అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఏం చేయాలంటే ఇనిషియల్గా మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దాంట్లో వేసేసేయండి. ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వేసేసి దాంట్లో డీల్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 500 1000 మంది 1000 నెంబర్ కాంటాక్ట్లు ఎవరు ఉంటే అన్ని ఒక ఆల్టర్నేట్ నెంబర్ తీసుకుని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసేసి మొత్తం రోజు డీల్స్ నుంచి మీ కమ్యూనిటీ ఉంటాయి కదా, చాలా గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి. ఎవరికైనా నచ్చితే కనుక ఒకవేళ ఆడోల్ గ్రూప్ అనుకోండి, దాంట్లో ఇదిగోండి గ్యాస్ ఇదిగో చూస్తున్నారు ఇలాంటి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తే కనుక మీకు మంచి మనీ అయితే ఈజీగా నెక్స్ట్ 3 to 6 monthsలో నెలకి ఎట్టి కాదన్నా తక్కువలో తక్కువ 50,000 నుంచి 1,00,000 దాకా సంపాదించుకోవచ్చు అనమాట ఈ ఎర్న్కర్ అప్లికేషన్. ఓకేనా. ఇప్పుడు మనకి ఎర్న్కర్ చెప్పాను కదా, ఎర్న్కర్లో మనకి మీ నిచ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎర్నింగ్ అనేది ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎన్కర్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటి గురించి చెప్పాను. ఇప్పుడు ఇవి కాకుండా మనకి షాపింగ్ ఓన్లీ కాకుండా మనకి క్రెడిట్ కార్డ్స్లో కూడా బాగా ఎర్నింగ్ ఉంటుంది. మీకు ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఈజీ ఏం లేదు, జస్ట్ వీటి ఒకవేళ మీరు ఆన్లైన్లో ఫైనాన్షియల్ నిచ్ అనుకోండి, లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఈ రెండు వాటి గురించి ఒక యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఒక బండిలో ఒక బిజినెస్ సెటప్ చేసుకోండి. నేను బిజినెస్ సెటప్ గురించి ఒక ఆర్టికల్ బ్రీఫ్గా రాస్తాను, రాసి మీకు లింక్ పెడతాను. బిజినెస్ సెటప్ అంటే ఏం లేదు, మనకి బిజినెస్ కావాలంటే ఏంటి, షాప్ ఉండాలి, షాప్కి ఒక పేరు ఉండాలి, పేరుతో పాటు మనకి దాన్ని మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, టీవీ యాడ్లు ఇస్తాం. ఇదివరకు ఓల్డ్ మెథడ్ టీవీ యాడ్స్ ఇస్తాం, నలుగురికి వెళ్ళి చెప్తాం, మార్కెట్ చేస్తాం. ఇప్పుడు ఇది అలా కాకుండా వైడ్ రీచ్ కావాలంటే ఏం చేస్తాం, మనం వీడియోస్ చేస్తాం ప్రతి క్రెడిట్ కార్డ్ గురించి. ఇదిగోండి ఇది క్రెడిట్ కార్డ్ ప్రమోట్ చేస్తే ఏం అంటే మీకు 500 రూపీస్ వస్తుంది అన్నమాట. ఈ ఒక్క కార్డ్ని 500 కాదు, మీ ఒక్క కార్డ్ని చేస్తే
రూ. 1000 ఈ ఒక్క కార్డు ప్రమోట్ చేస్తే రూ. 1000 వస్తుంది. అలాగే మీ ఎస్బీఐ కార్డు చేస్తే 1500 వస్తుంది. అలాగే మీకు ఈ హెచ్డిఎఫ్సి కార్డుని ప్రమోట్ చేస్తే 1500 వస్తుంది. అలాగే మీకు ఈ రమ్మీ ఉన్నాయి కదా, ఈ రమ్మీ ఆటలు చేస్తే మీకు కమిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాకపోతే ప్లీజ్ డోంట్ గో ఫర్ రమ్మీ అనమాట. రమ్మీ ఏంటంటే చాలా మంది లాస్ అయిపోతుంది. ఇది కూడా బెస్ట్ అనమాట. బెస్ట్ అంటే మీకు ఒక సజెషన్ ఇస్తాను. ఏంటంటే మీరు వీటి మీద మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ చెప్పి హరి విత్ ఫైనాన్స్, మీరు మీ పేరు హరి ఒకవేళ హరి అనుకోండి, హరి ఫైనాన్స్ అని చెప్పేసి అనుకోండి. హరి ఫైనాన్స్ లేకపోతే హరి మనీ అని పెట్టుకొని అలాగా రిలేటెడ్గా నేమ్ పెట్టుకోండి. హరి మనీ అని పెట్టేసి దాంట్లో మీరు 3 కేటగిరీస్ చెప్పండి. ఫస్ట్ అయితే క్రెడిట్ కార్డ్స్ గురించి, మళ్ళీ అలాగే లోన్స్ గురించి. లోన్స్ అనేది మోస్ట్ ట్రెండింగ్, ఈ రెండాట్ల గురించి చెప్పండి. అలాగే మనకి చాలా లోన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలా అంటే ఒకవేళ మీకు దీంట్లో బాగా సక్సెస్ అయితే చాలా మంది లోన్స్ అప్లికేషన్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు కమిషన్ బేసిస్లో ఇస్తారు అనమాట. మీరు ఒక ఐడిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఉంది, వాళ్ళు ఏంటంటే ఎఫిలియేషన్ నెట్వర్క్ కొత్తగా ఇచ్చారు. వాళ్ళ త్రూ కనుక మీరు చేస్తే ఎక్టివ్ కాదన్నా 1% నుంచి 1.2% సమ్ కమిషన్ ఇస్తారు. వాటిలో జాయిన్ అయ్యి ఇలా క్రెడిట్ కార్డ్స్ గురించి, లోన్స్ గురించి మీరు బ్లాగ్ క్రియేట్ చేసి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, ఇలా ఒక సిస్టమ్ చేస్తే కనుక దీంట్లో ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫుల్ టైం ఇనిషియల్గా పార్ట్ టైంగా నేను చెప్పిన పాత ప్రాసెస్ టెలిగ్రామ్ గ్రూప్లో చేయండి. తర్వాత మీకు యూట్యూబ్ అనేది కొంచెం టైం పడుతుంది. యూట్యూబ్ అనేది మీకు ప్రాపర్గా రీసెర్చ్ చేసి క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా తెలుసుకుని కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక కంపల్సరీ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. ఒకవేళ మీ లింక్ త్రూ తీసుకున్నారు అనుకోండి, మీకు కంపల్సరీ రూ. 1000 కమిషన్ వస్తుంది. ఇలా వీడియోస్ చేసి యూట్యూబ్ వీడియోస్ కానీ బాగా రీచ్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు మీరు కింద అందరినీ మీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కామని చెప్పండి, ఫేస్బుక్ కానీ ఏదైనా ఒక మీడియంలో టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయించిన తర్వాత మీరు మీకు ఇనిషియల్గా ఇది ఒక బిజినెస్ సెట్ కావడానికి మీకు ఎటుగా 6 months పడుతుంది. ఈ 6 monthsలో ఏంటంటే మీరు ఆడియన్స్ని బిల్డ్ చేసుకుంటూ రోజు వీడియోస్ ఇనిషియల్గా ప్రమోట్ చేయడానికి అయితే పెట్టకండి ఎవరికి. ఇనిషియల్గా ఈ క్రెడిట్ కార్డులో ఇది ఆప్షన్ ఉంది, బాగుంటుంది, మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది క్రెడిట్ కార్డ్ వల్ల. చూడండి, ఫ్లాట్ మీకు 500 రూపీస్ వోచర్ వస్తుంది. దీంట్లో మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మీరు ప్రమోట్ చేశారనుకోండి, మీకు మనీ అయితే వెనక్కి వచ్చే ఆప్షన్. నేను అదే కేటగిరీలో ఒక వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. దానికి ఇంగ్లీష్లో చేస్తున్నాను. దానికి మీకు కావాల్సింటే తెలుగులో కూడా దీంట్లో ఒక 5-6 వీడియోస్ అయితే దీని మీద ఎలా చేయాలని శాంపిల్ అయితే నేను చూపిస్తాను. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో కంప్లీట్గా 4 వీడియోస్ వస్తాయి. ఫస్ట్ ఇది 3 to 4 వీడియోస్. లాస్ట్లో మీకు కంప్లీట్గా మార్కెటింగ్ ఎలా చేయాలనేది లాస్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంజాయ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.